ఘటన జరిగిన ప్రాంతాల్లో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ న్యూర్ అందిస్తారు. 7:30 గంటల ప్రాంతంలో అఫ్జల్గంజ్ చౌరస్తాలోని అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఒక్కసారిగా కాల్పులు శబ్దాలతో దద్దరిల్లిన పరిస్థితి. ఇక్కడ ఎవరైతే స్థానికులు ఉన్నారో వాళ్ళు కూడా భయప్రాంతాలకు గురయ్యారు. ఒక మేనేజర్ తన ప్యాసింజర్లను ఒక మినీ బస్సులో ఎక్కించే ప్రయత్నం చేశాడు. తర్వాత అనుమానం వచ్చి బ్యాగ్ తనిఖీలు చేసే సమయంలో ఒక్కసారిగా ఈ కాల్పులు జరిపినట్టు కూడా ప్రత్యక్ష సాక్షులతో పాటు కూడా జహాంగీర్ చెప్తున్న పరిస్థితి. నేను దృశ్యాల్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ అఫ్జల్గంజ్ చౌరస్తా సాధారణంగా ఇతర రాష్ట్రాలకి ఇతర ప్రాంతాలకు వెళ్ళే ఈ అఫ్జల్గంజ్ నుంచి ఎక్కువగా ట్రావెల్స్ ఏజెన్సీలు ఇక్కడ ప్రైవేట్ బస్సులు టికెట్లు బుక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏదైనా అనుమానం వచ్చినా కూడా సాధారణంగా ఇక్కడ వాళ్ళ లగేజ్ కూడా తనిఖీలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఏదైనా ఎవరిపైన అనుమానం వస్తే కూడా లోకల్ అఫ్జల్గంజ్ పోలీసులు కూడా సమాచారం అందిస్తారు. ఇదే మినీ బస్సులో నిందితులు కూడా ఈ బస్సులో ప్రయాణించాలి. సాధారణంగా హైదరాబాద్లోని ఇతర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఇంటర్ సిటీలో అంటే సిటీ లోపల నుంచి ఇలాంటి మినీ బస్సులో ప్రయాణిస్తూ ఉంటారు. అవుట్కట్స్లో వెళ్ళిన తర్వాత వాళ్ళకి బస్సులో ఎక్కించే ప్రయత్నాలు కూడా ఏజెన్సీ వాళ్ళు చేస్తున్న పరిస్థితి. నేను ఈ ఫస్ట్ ఏదైతే సీట్ ఉందో ఏదైతే వాటర్ బాటిల్ పెట్టారో ఇక్కడ నిందితులు ఉన్నారని కూడా ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్న పరిస్థితి. బ్యాక్ సైడ్లో కర్ణాటక పోలీసులు అయితే కూర్చొని ఉన్నారు. ఫస్ట్ జహాంగీర్ కర్ణాటక పోలీస్ వాళ్ళ లగేజ్ కూడా తనిఖీలు చేశాడు. తర్వాత వాళ్ళు తనిఖీలు చేసిన తర్వాత మేము పోలీసులం అనే కొందరికి జహాంగీర్ ముందున్న ప్యాసింజర్ల లగేజ్ తనిఖీలు చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ అదే సమయంలో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు కొంతమేర డబ్బులు జహాంగీర్కి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ జహాంగీర్ డబ్బులు తీసుకోకుండా తన లగేజ్ తనిఖీలు చేయాలి, తన లగేజ్ని చూపించాలనేసి కూడా ఒక్కసారిగా పట్టుబడతాడు. కానీ అదే సమయంలో బ్యాగ్లో నుంచి ఒక వెపన్ తీసి ఒక్కసారిగా కాల్పులు జరుపుతాడు. అతని శరీరంలో 2 చోట్ల బుల్లెట్లు దూసుకెళ్ళిపోయాయనేసి కూడా ఏజెన్సీ అధినేత చెప్పుకొస్తున్న పరిస్థితి. సాధారణంగా కర్ణాటకలో ఈ చాలా ప్రాంతాల్లో దోపిడీలు జరిగాయి. ఆ దోపిడీ గ్యాంగ్ని కర్ణాటక పోలీసులు ఫాలో అవుతూ వస్తున్నారనే అనుమానం కూడా వస్తుంది. మరోవైపు ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు కూడా కర్ణాటకలో కోట్లాది రూపాయలు దోచుకొని వాళ్ళు ఇతర ప్రాంతాలకి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమయంలోనే కర్ణాటక పోలీసులు కూడా వాళ్ళు ఫాలో అవుతూ వస్తున్నారని కూడా అతనైతే చెప్పుకొస్తున్న పరిస్థితి. సాధారణంగా ఎవరైతే ప్యాసింజర్లు ఉంటారో వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నా కూడా ముందు డాక్యుమెంట్స్ ఆధార్ కార్డుతో పాటు ఇతర డాక్యుమెంట్స్ చూసిన తర్వాత టికెట్ కేటాయిస్తారు. కానీ ఎక్కే ముందు మొత్తం లగేజ్ని తనిఖీలు చేసిన తర్వాతే ప్యాసింజర్లకి బస్సులో ఎక్కే అనుమతిస్తారు. కానీ ఎలాగో మినీ బస్సులో వాళ్ళు ఎక్కారు కాబట్టి అదే సమయంలో వాళ్ళు లగేజ్ని తనిఖీలు చేసే ప్రయత్నం చేశారు. కానీ అదే సమయంలో అతను ఒక్కసారిగా కాల్పులు జరిపిన పరిస్థితి. ప్రస్తుతం అయితే జహాంగీర్ పరిస్థితి నిలకడగా ఉంది. హైదరాబాద్లోని అఫ్జల్గంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అటు కర్ణాటక పోలీసులతో పాటు కూడా హైదరాబాద్ పోలీసులు కూడా ఈ మొత్తం వ్యవహారం పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. కానీ అఫ్జల్గంజ్ చౌరస్తాలో జరిగిన ఈ కాల్పుల పైన ఈ చుట్టుపక్కల ఉన్న మొత్తం సీసీ కెమెరాలని ఫిల్టర్ చేస్తున్నారు. కాల్పులు జరిపిన తర్వాత ఇక్కడ నుంచి ఇమ్లీబన్ బస్ డిపో వైపు పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఒక చెత్త కుండలో కూడా కొద్ది మేరకు డబ్బులు పడేశారనేది కూడా ప్రత్యక్ష సాక్షులకి చెప్పొస్తున్న పరిస్థితి. కెమెరామెన్ వెంకట్తో నూర్ మొహమ్మద్ టీవీ 9 హైదరాబాద్.